నిరుద్యోగుల వరుస ఆందోళనలతో ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. డిఎస్సితో పాటు పలు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలంటూ వారం రోజులుగా వరుసగా ఆందోళనలు చేస్తున్నారు నిరుద్యోగులు. దీనికి తోడు నిరుద్యోగులకు ఉస్మానియా విద్యార్థులు కూడా మద్దతు తెలపడంతో పరిస్థితి రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతుంది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు పహారా కొనసాగుతుంది. డిఎస్సి అభ్యర్థుల నిరసనకు మద్దతుగా ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగుతుండటంతో ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ పోలీసులు ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము మూవ్మెంట్ చేస్తా ఉంటే ఈ రోజు దొంగల్లాగా బందిపోట్లాగా నశించాలి. ఈ రోజు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. హాస్టల్ గదులను జల్లెడ పడుతున్న పోలీసులు అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు నిరుద్యోగులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రస్తుతం మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ దగ్గర ఉన్నాము. ఇప్పటికీ కూడా ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా పరీక్షని వాయిదా వేసి తమకు సరైన సమయం ఇస్తుందని కూడా వారు ఇప్పటికీ కూడా భావిస్తున్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాస్తవికంగా పరిస్థితులు చూసుకుంటే ఇక్కడ పోలీసులు దాదాపు 200 నుంచి 250 మంది వరకు కూడా పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. ఏ స్టూడెంట్ కనిపించినా కూడా ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కూడా తరలిస్తున్నారు. నగరంలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లకి ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు. వారిని అడిగి వారి వివరాల్లో తెలుసుకుందాము. బ్రదర్, మీరు గవర్నమెంట్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి మాకు డిఎస్సి ఏదైతే డిమాండ్ పెట్టామో 3 నెలల గడువు కూడా మేము గవర్నమెంట్ నుంచి కూడా వస్తుందని కోరుకుంటున్నాం ఇప్పటికి కూడా. ఎందుకంటే మేము గత 15 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమం కూడా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది మోతీలాల్ నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రాం ఇప్పటికీ నేటికి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా విద్యావేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ మేధావులు మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా ఇప్పుడు చర్చ పెద్దగా నడుస్తూ ఉన్నది. మేము పాజిటివ్ అనే ఆలోచిస్తున్నాము. రేపు హాల్ టికెట్ వస్తున్నప్పటికీ కూడా మాకు ఇంకా గవర్నమెంట్ మీద కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా హాల్ టికెట్లు ఒకవేళ రిలీజ్ అయినా కూడా మాకు ఏదో ఒక కారణం చేత కూడా వాయిదా పడే అవకాశం ఉందని కూడా మేము ఇప్పటికీ గవర్నమెంట్ నమ్ముతున్నాం. కాబట్టి మాకు ఏదైతే డిఎస్సి అభ్యర్థి యొక్క డిమాండ్ 3 నెలల గడువు ఇచ్చామో ఆ 3 నెలల గడువు కూడా ప్రకటిస్తే బాగుంటుందని కూడా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. మీరు ప్రభుత్వాన్ని మరోసారి అప్పీల్ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము కూడా ఒకటే కోరుతున్నాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరాల్సింది ఒకటే. మా డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా మేము ఒకటే కోరుతున్నాము. దయచేసి ఇంతకుముందు మీరందరూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు వచ్చి కూడా ఏదో ప్రకటనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్లనే విద్యార్థులు అందరూ కూడా ముందుకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు అంటున్నారు. అదల్లా కాదు, అవాస్తవం అని నేను చెప్తున్నాను. వాస్తవానికి చెప్పాల్సి వస్తుంటే ఇక్కడ డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ మాత్రమే కూడా మేమందరం కూడా ఇక్కడికి ధర్నాకి చేపట్టడానికి కూడా ఇన్ని రోజులు చేశాము. వీళ్ళంతా కూడా మధ్యలో వచ్చి కూడా ఒక ప్రకటన చేయడం, వాళ్ళంతా మాకు సంఘీభావంతో మద్దతు తెలియడానికే వచ్చారు. కానీ వాళ్ళు ఉసుగొల్పడం ద్వారా కూడా మా డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ కూడా వచ్చి కూడా ఉద్యమానికి చేపట్టడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. మీరు అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మేము డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఓన్లీ మా విద్యార్థులు మాత్రమే వచ్చి మేము ఈ సంఘీభావంతో ఈరోజు మా ప్రకటన వస్తుంది, మాకు న్యాయం చేకూరుస్తారనే కారణంతోనే మేము డిఎస్సి అభ్యర్థి స్టూడెంట్స్ కూడా మేము ఉద్యమాన్ని చేపట్టడానికి మేము ముందుకు వచ్చాం. కాబట్టి మీరు దయచేసి కూడా మేము ఏదైతే ఒక విన్నపం కోరామో మా యొక్క డిమాండ్ 3 నెలల సమయం కూడా ప్రకటించామో అది ఖచ్చితంగా మీరు ప్రకటిస్తారని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్, ఇక్కడ కొంతమంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. అమ్మ, మీ పేరేంటమ్మా? అమ్మ, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు వాయిదా వేయాలని అడుగుతున్నారు? 3 months. ఇంకా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. డిఎస్సి వాయిదా కావాలనుకుంటున్నాను. 3 months వాయిదా. రైట్, ఇక్కడ ఇంకొక అభ్యర్థి ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటమ్మా? రేణుక. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? డిఎస్సి 3 నెలలు వాయిదా కావాలనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? లేదు, రీసెంట్ గానే మేము హాస్టల్ వార్డెన్ రాసాం. కానీ తర్వాత మాకు ఒక 10 days 15 days టైంలోనే డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే కష్టం కదా. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం మా మీద కనికరం చూపాలని నేను అనుకుంటున్నాను. సో మీరు గవర్నమెంట్ ని ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారో, మీరు గవర్నమెంట్ ని ఏ విధంగా అప్పీల్ చేయాలనుకుంటున్నారు? డిఎస్సి ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేయండి సార్ ప్లీజ్. ఇది ఒక్కసారి మా పైన దయ చూపించాలని కోరుకుంటున్నాను. రైట్, ఓకే. ఇక్కడ మరో కొంతమంది ఇక్కడ ఓయూ జేసీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. బ్రదర్, మీ పేరేంటి? మైపాల్ నా పేరు. మైపాల్ గారు, మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు?
మేము డిఎస్సి అభ్యర్థుల తరపున నేను కూడా డిఎస్సి అభ్యర్థిని. మాకు సిలబస్ కాలేదు, ఖచ్చితంగా 3 months పోస్ట్పోన్ చేయాలి. డిఎస్సి పోస్ట్పోన్ చేయడంతో పాటే సమస్య పరిష్కారం అవుతుంది. చాలామందికి అదేవిధంగా గ్రూప్ 2 గిటంగా పోస్ట్పోన్ చేయాలి. ఈ సమస్య అనేది విద్యార్థులను బాగా వేధిస్తుంది. చాలామంది మనోవేదనకు గురవుతున్నారు. చాలామంది ఎక్కడెక్కడికిలో వచ్చినటువంటి వ్యక్తులంతా వాళ్ళు ఈ పోస్ట్పోన్ అయ్యి జరుగుతుందా జరగదా అనేటటువంటి సిలబస్ అవ్వలేదు అనేటటువంటి ఈ ఆలోచనతోటి దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు. ఎంతోమంది బాధపడుతూ అక్కడ చదువుకోలేక ఇక్కడ ఉండలేక ఇంట్లో ఉన్నటువంటి సమస్యలతోటి చాలా వేదనకు గురవుతారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని చాలా బాధ పెట్టినాయి, చాలా క్షోభకు గురి చేసినాయి. ఇట్లాంటి మాటల వలన చాలామంది నిరుద్యోగులు ఎంతో ఆవేదనకు గురైనరు. మేమేమనుకున్నామంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి అయితే కొట్లాడినామో అవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సమస్య పరిష్కారం అవుతుంది, ఖచ్చితంగా మా యొక్క హక్కులు అనేటివి నెరవేరుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కొక్కరికి మేము చదువుకోలేదు, ఎందుకు సమయం సరిపోలేదని చెప్పేసి అడుగుతున్నామంటే మీ గవర్నమెంట్ గద్దెనెక్కాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావాలంటే అనేటటువంటి అంశం మీద మేము ఫైట్ చేసినాం, కొట్లాడినాము. చాలా వరకు మేము రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి ప్రతి ఊర్లో మేము క్యాంపెయినింగ్ చేసినాము. పెద్దవాళ్ళకు చెప్పినాము, విద్యార్థులకు చెప్పినాము, వయోజనులందరికీ చెప్పి మీకోసం మేము కొట్లాడి మీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మేము కష్టపడి ఇంతవరకు వస్తే మాకు సమయం సరిపోలేదు. మీ గవర్నమెంట్ కోసమే మాకు సమయం సరిపోలేదు. మీ గవర్నమెంట్ని నిన్ను సీఎం చేయడానికే మాకు సమయం సరిపోలేదు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు చదువుకుందామని చెప్పేసి సమయం అడిగితే 3 నెలలు డిఎస్సి వాయిదా వేస్తే మీకు ఏమవుతుంది? మీ ఆస్తులు ఏమన్నా అడుగుతున్నామా, లేకపోతే మీ సీఎం సీడీని ఏమన్నా అడుగుతున్నామా? 3 నెలలు వాయిదా వేస్తే తప్పేముంది? వాయిదా వేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉంది? అసలు ఏ నష్టం ఉందని మీరు వాయిదాను వ్యతిరేకిస్తున్నారు? మేమే అడుగుతున్నాం కదా, చదువుకునే వాళ్ళం మేమే అడుగుతున్నాం కదా, మేమే ఆస్పిరెంట్స్ మేమే అడుగుతున్నాం కదా. వాయిదా వేసి మీకేం ఏం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చాలామంది నిరుద్యోగులు ఆందోళన చెందకండి. ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తే పోస్ట్పోన్ జరుగుతుంది. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు. ఉస్మానియా వేదికగా కూడా చాలామంది విద్యార్థులకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు మా తరపున మేము ఏం చెప్తున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏం చెప్తున్నామంటే ఎవరు అధైర్యపడకూడదు, ఎవరు కూడా ఆందోళన చెందకూడదు, ఎవరు కూడా ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకూడదు. సూసైడ్స్ నోట్స్ రాస్తున్నారండి. ఒక్కొక్కరు వాళ్ళ కన్నీళ్ళ బాధని వీడియో రూపంలో కనిపిస్తున్నారు. చాలామంది వీడియోస్ పెడుతున్నారు. చాలామంది పోస్ట్పోన్ మీరు ఏ పోల్ నిర్వహిస్తారో నిర్వహించండి. మేము ప్రతిపక్షాల తరపున మేము కొట్లాడుతున్నాం. మమ్మల్ని చూస్తే ప్రతిపక్షాలకు కనిపిస్తున్నామా? మేము టీఆర్ఎస్ వ్యక్తులమా, బీజేపీ వ్యక్తులమా? నీకు నీ యొక్క అధికారంతో, నీ పవర్ తోటి మమ్మల్ని మా యొక్క డీటెయిల్స్ కానీ మాది ఉద్యమం నిజమైందా కాదా, మేము చేస్తున్నటువంటి ధర్నా నిజమైందా కాదని తెలుసుకోవడానికి నీకెంత 5 నిమిషాలు కూడా పట్టది. నువ్వు ప్రూవ్ చేయి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రా, చర్చ పెట్టిన తర్వాత నిరుద్యోగుల తరఫున మేము మాట్లాడతాం, మా సమస్యలు ఏందో మేము చెప్తాం. మీరు అధికార పక్షం కాబట్టి అక్కడ కూర్చోండి. మీరు కూడా మా ఉద్యమము మేము చేస్తున్నటువంటి ధర్నాలో నిజాయితీ ఉందా, ఎంతవరకు నిజాయితీ గలటువంటి వ్యక్తులు ఇక్కడ ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క సమస్యలు ఏంది, మేము ఏ స్థాయి నుండి వచ్చినాము, మా పేదరికము ఏ స్థాయిలో ఉంటే మేము ఇక్కడ వరకు వచ్చినాము, మాకు ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్. మీకు ఒకటే నోటిఫికేషన్ అని ఒక చిన్న అంశం కావచ్చు, ఉద్యోగం అనేది మీకు ఒక చిన్న అంశం కావచ్చు, మాకు జీవితం అది. ఇంతమంది ఇక్కడే మన పని బాట లేకుండా రోడ్ల మీద తిరగాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నామా? రోడ్ల మీద తిరగటోళ్ళు పోయి ముట్టడి చేస్తున్నారా? మా ఆవేదన అది, మా కష్టం అది, మా కన్నీళ్ళు అది. మాకు ఉద్యోగం అవసరం అని చెప్పేసి మేము రోడ్ల పైకి వస్తున్నాము. తమాషాలకు రావట్లేదు. మమ్మల్ని తమాషాగా తీసుకుంటే అది మీకు చెప్తున్నాం కదా. ఇలాంటి మొండి వైఖరితో ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరోసారి మీరు ఉద్యమం మొదలు పెట్టాలనుకుంటున్నారా ఉస్మానియా యూనివర్సిటీలో? ఖచ్చితంగా మాకు విరుద్ధంగా మీరు వెళితే ఏ ప్రభుత్వాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ భయపడలేదు, ఏ ప్రభుత్వాలకు కూడా నిరుద్యోగులు భయపడలేదు. సీఎం సీటును సైతం మార్చినటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలుసుకుంటే మిమ్మల్ని ఎక్కడైనా సరే ఎక్కడికి వచ్చిరో అక్కడికి పంపించడానికి సిద్ధంగా ఉంటారు. ఏడికెళ్ళి వచ్చిరో ఆడికెళ్ళి మిమ్మల్ని వెనుదిరిగి పంపిస్తారు. రాబోయే ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లలో మిమ్మల్ని ఓడగొట్టక తప్పది. మీ మొండి వైఖరికి చర్మగీతం ఖచ్చితంగా పాడాలి. ఇలాంటి మొండి వైఖరి మంచిది కాదు. సీఎం రేవంత్ రెడ్డి మీద మాకు మంచి సానుకూలమైనటువంటి దృక్పథం ఉంది. మాకు అనుకూలంగా మీరు ప్రకటన చేస్తే మేము సంతోషంగా మేము మీకు
ప్రశాంతమైనటువంటి పాలాభిషేకాలు చేస్తాం, అంతే తప్ప మాకు సమయం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం తప్ప మీ ఆస్తులు కాదు, మీ సీట్లు కాదు. మీరు సీఎం కావడం కోసమే వర్క్ చేసినాం మేము. మీరు సీఎం కావడం కోసం వర్క్ చేసిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పేసి అన్నారు. జాబ్ క్యాలెండర్ యొక్క ప్రస్తావన ఇంకా ఇప్పటి వరకు కూడా జరగలేదు. అది దాని గురించి మనకు జాబ్ క్యాలెండర్ జరుగుతుందా జరగదా అని చెప్పేసి కాబట్టి మేము విద్యార్థుల తరఫున మేము ఒకటే విన్నపం చేస్తున్నాము. మీకు దయచేసి చెప్తున్నాం, మేము దయచేసి విద్యార్థులందరి తరఫున దయచేసి చెప్తున్నాము, ఖచ్చితంగా డిఎస్సి 3 నెలలు వాయిదా వేయాలి. వాయిదా వేసి విద్యార్థులకు న్యాయం చేయాలి, చదువుకోవడానికి సమయం ఇవ్వాలి. వాళ్ళకి ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తే మేము అంతకంటే హర్షించదగినటువంటి విషయం ఏముండదని చెప్పేసి రైట్. ఇక్కడ ఇంకొక మహిళా అభ్యర్థి ఉన్నారు, డిఎస్సి అభ్యర్థి. అమ్మ, మీ పేరేంటమ్మా? స్వాతి. అమ్మ, మీరు ప్రభుత్వం తరఫున ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మేము ఆల్రెడీ 3 రోజుల నుంచి ఉద్యమం అనేది ఉధృతంగా చేస్తూనే ఉన్నాం. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, ఒక తలకు మాసినోళ్ళు, చదువు రాని సన్నాసులు వాళ్ళని ఎంటబెట్టుకొని అడ్డం మీద కూలోళ్ళని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ. ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఆల్రెడీ లైబ్రరీలలో చదువుతున్నారు, స్టడీ హాల్లో చదువుతున్నారు అని చెప్తా ఉన్నారు ఆయన. మరి మాకు అందినటువంటి సమాచారం ఏంటిది అంటే, సీఎం గారికి బీఆర్ఎస్ మీద కోపం ఉండొచ్చు, వాళ్లకు రాజకీయంగా వ్యతిరేక శక్తులు ఉండవచ్చు, అది మాకు తెలీదు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఒకటి పోతుంది, అది ఏం చేస్తుంది? ఒక రోజు మేము అడ్డం మీద కూలీలలాగా ఉద్యమం చేస్తాం, 2 రోజులు మేము ఉద్యమం చేస్తాం, నైట్ మొత్తం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చలిలా ఆడపిల్లలు పడుకొని ఏడవాల్సినటువంటి అవసరం మాకేముంది? మేము కోట్లు సంపాదించుకున్నటువంటి విషయమా ఇది? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఆశ్రయించినటువంటి వ్యక్తులు ఎవరు? ఒక బల్మూరి వెంకట్ గారి దగ్గర ఒక కోటారి బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ రియాజ్ సార్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ తోనే ఎంతసేపు చర్చలు జరిపి ఆ బ్యాచ్ కు అనుకూలంగానే మీరు వాదనలు వినిపించి వాళ్ళకు అనుకూలంగా మీరు ఎగ్జామ్స్ నిర్వహిస్తే డిఎస్సి అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఒక డిగ్రీ చేసినటువంటి అభ్యర్థి గ్రూప్ 2 రాస్తాడు, గ్రూప్ 1 రాస్తాడు, బిఎడ్ డిఎడ్ ఉంటే వాళ్లకు డిఎస్సి కూడా రాస్తాడు. అలాంటి అభ్యర్థులు ఆ కోటారి బ్యాచ్లు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే గ్రూప్ 2 అవసరం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. కానీ స్పెషల్ గా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించాల్సినటువంటి అంశం ఒకటి, డైట్ చేసినటువంటి అభ్యర్థులు 2 సంవత్సరాలు స్పెషల్ కోర్స్ చేస్తారు, వాళ్ళకి అది తప్ప వేరే దిక్కు లేదు. డిఎస్సి తప్పితే వేరే దిక్కు లేదు. వాళ్ళకు ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఇంట్లో పరిస్థితుల వల్ల. మరి డిఎస్సినే నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఒకసారి ఆలోచించు. మీరు అన్నారు మేము టెట్ పెట్టినాం, డిఎస్సి కూడా 8 ఏళ్ల పడుతుంది, మేము పోస్ట్ పోన్ చేయాలా వద్దా, అసలు మీకు ఉద్యోగాలు ఇయ్యాలా వద్దా అని బల్మూరు వెంకట్ గారు ఒక మాట అంటున్నారు. అయ్యా బల్మూరు వెంకటన్న, మీరు పోయినసారి గ్రూప్ 2 వాయిదా ఉద్యమంలో మీరేమని చెప్పారు? బహిరంగంగా అక్కడ టీజీపీఎస్సీ ముట్టడికి వెళ్తే అప్పుడు మీరు మైకుల ముందు ఇదే మీడియా వేదికగా మీరు ఏమని చెప్పారంటే, మీరు మా పిల్లలకి చదువుకోవడానికి టైం ఇస్తలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుంది అని ఆయనే చెప్పారు. ఈ రోజు అధికారంలోకి రాగానే మీకు లీగల్ ఇష్యూస్ వస్తున్నాయని మీరు చెప్తున్నారు. అదే లీగల్ ఇష్యూస్ మాతో చర్చించండి. వాస్తవానికి అవి నిజమని ఒప్పుకుంటే మేమే స్వచ్ఛందంగా మేము ఉద్యమాన్ని విరమిస్తాం కదా, మాకొద్దు అనవసరం అని ఒప్పుకుంటాం కదా. మీరు లీగల్ ఇష్యూస్ ఏంటో బయట పెట్టట్లేదు. అసలు మీకు ఎవరు డిఎస్సి గురించి మీకు ఇచ్చిన సమాచారం ఏంటిదో మాకు బయట పెట్టట్లేదు. మీకు ఒకవేళ డిఎస్సికి సమయం అవసరం లేదని చెప్పిన అభ్యర్థులు ఎవరో వాళ్ళని మా ముందుకు తీసుకురండి. నిజంగా వాళ్ళ సిలబస్ అయిపోయిందా? ఎవరు మీకు చెప్పినటువంటి అభ్యర్థులు ఎవరు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు? అది మాకు డీటెయిల్స్ కావాలి. మా ముందుకు తీసుకురండి. మీరు చర్చకు సిద్ధంగా ఇప్పటికైనా ఇందులో ముంచిపోయినటువంటి విషయం ఏం లేదు. నిన్న మాట్లాడేటువంటి విషయం చూస్తే నిజంగా అది ఎంత నైతిక విలువలు కూడా దెబ్బతినేటువంటి విషయం కనిపిస్తా ఉందండి. నష్టపోతుంది ఇలాంటి కొంతమంది నాయకుల వల్ల. పార్టీ నాయకులారా, పార్టీ అగ్రనేతలారా, హైకమాండ్ కి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది కొంతమంది నాయకుల వల్ల. వాళ్ళు చీడ పురుగుల్లాగా ఈ రోజు పార్టీకి పట్టబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది మిస్గైడ్ చేసినటువంటి విషయం మనకు కనిపిస్తా ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్టును కూడా వాళ్ళు మిస్గైడ్ చేసిర్రు. ఏ విధంగా మిస్గైడ్ చేసిరంటే, నేను ఒకటే ఒక లెక్క చెప్తా ఉన్నా. ఈ రోజు గ్రూప్ 2ను డిసెంబర్ కి వాయిదా వేయమని డిమాండ్ పెట్టబోతా ఉన్నారు. విభజించు పాలించు అనేటువంటి విధానాన్ని పాటిస్తా ఉంది. ఏది? గ్రూప్ 2 అభ్యర్థులను విడదీసి వాళ్ళదొక ఉద్యమం, డిఎస్సి అభ్యర్థులను విడదీసి వాళ్ళదొక ఉద్యమం, గ్రూప్ 1 వాళ్ళని విడదీసి వాళ్ళదొక ఉద్యమం. ఈ రోజు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏకైక గ్రూప్ 2 ఉద్యమాన్ని వాళ్ళు అక్కడ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఏం అవసరం సార్? గ్రూప్ 2కు ఎవ్వరు వ్యతిరేకం కాదు, దేనికి అందరూ నిరుద్యోగులమే. గ్రూప్ 2 డిసెంబర్ కి వాయిదా వేయండి. ఈ రోజు కూడా నిన్న ప్రెస్ మీట్ లో బల్మూరి వెంకటన్న ఏమన్నాడంటే, 3 నెలల తర్వాత డిఎస్సి అని మీ డిమాండ్ అంటున్నారు, 3 నెలల తర్వాత గ్రూప్ 2 వాయిదా వేయమంటున్నారు. అన్నా
డిసెంబర్కి ఈ మంత్కి మధ్యలో ఎంత 5 నెలల సమయం ఉంది. మేము అడిగింది ఎప్పుడు? మాకు సెప్టెంబర్లో డిఎస్సి పెట్టండి, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. మీకు టైమింగ్ కూడా మేమే ఇస్తాం. దాన్ని బట్టి మీకు ఏ లీగల్ ఇష్యూస్ ఉన్నాయో మాతో చర్చించండి. సెప్టెంబర్లో డిఎస్సి పెట్టండి, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, డిసెంబర్లో గ్రూప్ 2 పెట్టండి. ఇదే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థి సెప్టెంబర్లో రాస్తే డిసెంబర్ వరకు ఇంకా 3 నెలలు గ్రూప్ 2కి సమయం ఉంటుంది. మీకు ఎవరయ్యా, ఏ నిపుణుడు మీకు చెప్పింది సమయం సరిపోదు అని? ఏ నిపుణులు మీకు 3 నెలలకు ఇదే ప్రాసెస్ అయిపోతుంది, 3 నెలలకు ఇదే కొనసాగుతుంది అని చెప్పింది ఎవరు? నిజానికి చాలా మంది ఈ రోజు న్యాయం తెలిసిన వాళ్ళు కూడా మాట మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కూడా 30 మంది బ్యాచ్ వస్తారు. ఇక అసలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి స్టూడెంట్స్కి వేరే పని లేదా సార్? ఇక ఉద్యమాలే మా పని. మాకు ఇక మీరు నేర్చుకున్నది అదేనా? ఇప్పటికీ వారం రోజుల ఎగ్జామ్ ఉంది, మాకు ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం గిట డిఎస్సి ఎగ్జామ్ ని పోస్ట్పోన్ చేయకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేము టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే మేమేం చేసినాం? ప్రభుత్వానికి ఇప్పుడు మాకు చర్చలు జరిపేటువంటి అవకాశం ఇవ్వట్లేరు. కనీసం బల్మూర్ వెంకట్ గారి అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు మాకు. మేమేం చేస్తాం? ఇక్కడ తిరగబడితే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, రోజు మొత్తం కూర్చోబెడుతున్నారు, మళ్ళీ వస్తున్నాం. మేము చేయాల్సింది ఏంటి తెలుసా? మీరే చెప్పారు 6 నెలలు పుస్తకాలు పక్కకు పెట్టి ఊర్లకు పోయి మీరు ప్రచారం చేయండి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పారు. రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో మళ్ళీ 3 నెలలు పుస్తకాలు పక్కన పెడతాం. అదే బీజేపీ ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు, వేరే వాళ్ళు అధికారంలోకి వస్తారు. వాళ్ళు చేయకపోతే మేమే రాజకీయాలకు దిగుతాం, లేదా మేమే నిలబడతాం. మీరు చెప్పిందే మేము పాటిస్తాం. ఆ రోజు వాళ్ళ మీద దెబ్బ పడ్డది. ఈ రోజు కూడా ఇప్పటికీ మేము రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది కొంతమంది వల్ల. ఆ నాయకులను మీరు వాళ్ళని ఫస్ట్ గుర్తించండి. ఎవరైతే బలమూరి వెంకటన్న గారు ఉన్నారు, రియాజ్ సార్ గారు ఉన్నారు, ఇక్కడ చెనగాన్ దయాకర్ గారు ఉన్నారు. ఈ రోజు కోదండరాం స్పందించిన అని చెప్పారు. పొద్దున ఫోన్ చేస్తే వాళ్ళకి ఏదో హియరింగ్ ఉందని కోర్టుకు వెళ్ళడం జరిగిందంట. నాంపల్లి పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. టీజీపీఎస్సీకి మా టీఎస్సీకి ఏం సంబంధం అండి? మహేందర్ రెడ్డిని కన్సల్ట్ అయితే మాకేం సంబంధం? వాళ్ళ గ్రూప్ 2 వాళ్ళ ఉద్యమం. మీరు ఎందుకు విభజిస్తున్నారు అసలు మాకు అర్థమైతలేదు. విద్యాశాఖ కమిషనర్తో మాట్లాడండి, బుర్రా వెంకటేశం గారితో మాట్లాడండి, లాజిక్ విషయాలను ఆలోచించండి. దయచేసి అగ్రెసివ్ కాకండి. మేము అగ్రెసివ్ అవుతున్నా కూడా మీరు అధికారంలో ఉన్న వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులు. మీరెందుకు తొందరపడతా ఉన్నారు? మీరు హాల్ టికెట్ ఇష్యూ చేసి ఒక్కటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ నోటిఫికేషన్ అయిపోజేయాలి, మేమేదో వెయిటేజ్కు మేము ఉద్యోగాలు ఇచ్చినాం, వీళ్ళ దగ్గర వర్త్ లేక వీళ్ళు సాధించలేకపోయినటువంటి అభాండాన్ని మా మీద వేయాలని చూస్తుంది. అంతకు మించితే ఏమీ లేదు. ఇలా రాజకీయ కోణమే కాదు, చాలా దృక్కోణాలలో కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని మిస్గైడ్ చేస్తా ఉన్నారు. ఇదే రాజకీయ నాయకులలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వేం నరేందర్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు దీపాదాస్ మున్షికి కూడా మేము చాలా మెసేజ్లు చేసినాం, రాహుల్ గాంధీ గారికి కూడా ట్వీట్ చేసినాం. మరి ఇవన్నీ ఎటుపోతూ అన్న ఎవరి రెస్పాన్స్ రావట్లేదు. అసలు డిఎస్సి అభ్యర్థులను ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారా? మీ వినతి పత్రం ఏమైనా ఇచ్చేటందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారా మీరు? పక్క రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి మొన్న. ఆ ఎన్టీఆర్ భవన్ లో ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి సమయం దొరికింది మాకు. అక్కడికి వెళ్ళినాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఎంతమంది మంత్రులను బతిమలాడినా, ఎంతమంది ఎమ్మెల్సీ, ఇవాళ ఒక పెద్ద మనిషి అన్నారు ఏంటంటే నిన్ననే చర్చ అయిపోయింది, అసలు ఇవాళ ఎందుకు వస్తుంది ఆ చర్చ అంటే, నిన్న డెసిషన్ తీసుకున్నాం జరగదని చెప్పేసినాం. ఇవాళ ఎందుకు వస్తుంది అని అంటే వారం రోజులు ఎగ్జామ్ ఉంది, మీరు హాల్ టికెట్స్ అని రేపు అంటున్నారు. మేము ఎవరి నుంచి ఎవరి త్రూ మేము అపాయింట్మెంట్ తీసుకోవాలి? మేమేమో రాజకీయాలలో ఆరితేరిన వాళ్ళం కాదండి. ఎవరికన్నా ఫోన్ చేస్తే మాకున్న స్టేటస్ ని చూసి, మా పరపతిని చూసి, మా పేరుని చూసి అపాయింట్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. మేము ఇప్పుడు పోవాలంటే సెక్రటేరియట్ కాడికి పోవాలి, 2 గంటలు బయట కూర్చోవాలి. వాళ్ళు లోపలికి ఎవరిని కలవాలంటారు, ఎవరిని కలవాలో తెలియదు, ఎవరో ఒకళ్ళ పేరు చెప్పాలి, లోపలికి పోవాలి, వాళ్ళు ఎప్పుడు వస్తారో కూర్చోవాలి, సాయంత్రం వస్తే వస్తారు, లేకపోతే రేపు. ఇప్పటికీ వారమే ఎగ్జామ్ ఉంది. ఎన్ని రోజుల కోసం మేము అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాలి? దయచేసి మీడియా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అనవసరమైనటువంటి విధి విధానాలు ఊకే చూపించడం కాదు, అవసరమైనటువంటి విషయాలను చూపించండి. అభ్యర్థులకు న్యాయం చేసినటువంటి ఒక మీడియా ప్రతినిధులుగా మీరు మిగిలిపోతారు. అదే మీకు విజ్ఞప్తి చేసేటువంటి అంశం. మేము రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక్కటే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో ఎంతో మంది నిపుణులు, కోదండరాం సార్ కూడా వస్తా ఉన్నారు, ప్రొఫెసర్ వెంకటయ్య సార్ కూడా అంట. వీళ్ళందరి అభ్యర్థనను మన్నించండి. అది మా అభ్యర్థననే వాళ్ళను ప్రతినిధులుగా చేసి మీ దగ్గరికి పంపిస్తా ఉన్నాం. దయచేసి మాకు సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టండి. మీకు టైం ఇష్యూస్ ఏమన్నా వస్తే మాతో చర్చించండి. ఫస్ట్ ఎవరు పడితే వాళ్ళతో చర్చలు జరపకండి. మీకు నష్టం. అది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అధికారానికి ఈ రోజు నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మీరన్నట్టు కూడా అమ్మ, మా జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా కూడా టీజీపీఎస్సీ ముట్టడి కానీ మీ డిఎస్సీ అభ్యర్థుల విషయంలో కూడా మేము మొత్తము మీ వైపే మా జీ న్యూస్ తెలుగు నిలబడింది, మీకోసమే కూడా మేము పోరాడుతున్నాము. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏం కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు? సీఎం కి ఏం రిక్వెస్ట్ చేయదలుచుకుంటున్నారు? అన్న, మీకు ఒక వీడియో కూడా మేము క్లిప్ పంపిస్తాం.
ఆ వీడియో కూడా మీరు చూపించండి. ఏంటిది అంటే మేము మొన్న విద్యాశాఖ ముట్టడి చేసి ఇక్కడ దీక్ష చేసినాం. అదే బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గారు వచ్చి కూర్చోవడం జరిగింది. అక్కడ ఆయనను గో బ్యాక్ బీఆర్ఎస్ అని మా వాళ్ళు నినాదాలు చేశారు. మరి మేము సపోర్ట్ చేయాలని, మేము సపోర్ట్ తీసుకోవాలి అని అనుకుంటే మాకు ఎంతసేపు మేము ఎంతసేపు వాళ్ళని బతిమలాడొచ్చు, వాళ్ళ కాళ్ళు పట్టుకోవచ్చు, అరే కూర్చొని అంటే ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వస్తున్నా కూడా మేము వద్దని జెండాలు గుంజుకొని వాళ్ళని పంపించేసినాం. వాళ్ళని తీసుకొస్తే మాకు వచ్చే లాభం ఏం లేదు. ఇదే వీడియో క్లిప్ను ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలందరికీ కూడా మేము పెట్టడం జరిగింది. వాళ్ళు ఎందుకు చూస్తారు? ఈ క్లిప్ను మీరు కూడా వాళ్ళకి చూపించేటువంటి ప్రయత్నం చేయండి. గో బ్యాక్ బీఆర్ఎస్ అన్నాం. అదే సిటీ ఆర్మూర్ రిజర్వ్ గ్రౌండ్ లో మేము ఉంటే బీఆర్ఎస్ లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా గో బ్యాక్ అని అరిచినాం. మేము ఎవ్వరి సపోర్ట్ తీసుకోలేదు. మేము వ్యక్తితో కాదు వ్యవస్థతో కొట్లాడుతా ఉన్నాం. కానీ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను. లాజిక్ గా ఆలోచిస్తే వాళ్ళు ప్రతిపక్షాలు. ఈ రోజు వాళ్ళకు శక్తివంతమైన ప్రతిపక్షం ఉంది. ఒక్క నిమిషం అన్నా, ఇది చెప్పాలనుకుంటున్నా. ప్రతిపక్షం ఇప్పుడు మేము ఒక్కళ్ళు ఆపుతామన్నా, ఇద్దరు ఆపుతాం. మా శక్తి చాలట్లేదు. వాళ్ళది వాళ్ళు చేస్తున్నారు. మేము వాళ్ళ వ్యవస్థను మేము ఆపలేం కదా. అసలు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మీరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకండి, మమ్మల్ని యూజ్ చేసుకోండి. మేము మిమ్మల్ని అధికారంలోకి తెచ్చుకున్నాం కాబట్టి మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయకండి. మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి రాజకీయ రంగు మాకు పులమకండి అని ఇప్పటికి 10 మీడియాల ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం.